ఫస్ట్ ఒకసారి సభకు సంబంధించి మాట్లాడదాం. కేసీఆర్ సభ, బీఆర్ఎస్ రజతోత్సవము, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు, ఇది బాగా చర్చ అవుతా ఉన్నది. ఆయన ఏం మాట్లాడతాడు అనే దాని మీద బాగా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే కేసీఆర్ సభ అని చెప్పగానే రకరకాల చర్చ స్టార్ట్ అయిపోయింది. ఎల్కతుర్తిలో వాళ్ళు దాదాపు 1500 ఎకరాలల్లా, 1300 నుంచి 1500 ఎకరాలల్లా ఈ సభను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఒక బాహుబలి స్టేజ్ని ఏర్పాటు చేసిర్రు. అంటే దాని మీద అందరూ బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు అందరూ కూడా సభ మీద కూర్చున్నటువంటి విధంగా ఆ వేదికను చాలా బాహుబలి వేదిక అని పేరు పెట్టి దాన్ని పెద్దగా ఏర్పాటు చేసిర్రు. దానికి సంబంధించినటువంటి ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయితేనే ఉన్నాయి, మీడియాలో కూడా తిరుగుతూనే ఉన్నాయి. సో ఇదంతా ఒక ఎత్తుంటే అసలు కేసీఆర్ దీనికి జనాన్ని సమీకరించేటువంటి దానికి బీఆర్ఎస్ నాయకులు కూడా శాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. దానికి తోడు ప్రజలు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారనే దానికి ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే కేసీఆర్ సభ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది బేసిక్గా, జనాలకి ఏం మాట్లాడతారని ఏం చెప్తారు అనేది. ఇవాళ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ వాళ్ళు పోవడమే కాదు, సాధారణ జనం కూడా కేసీఆర్ సభకు పోయి రావాలి. మొన్న రీసెంట్గా ఒక లెటర్ చూసాను నేను, సూర్యాపేట నుంచి నల్గొండ నుంచి ఒక లెటర్ వచ్చింది. నేను ఆ లెటరు ఒక్క నిమిషం ఆగండి, మీకు ఆ లెటర్ కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. ఏమంటున్నారంటే వాళ్ళు, సార్ మేము అందరం వస్తాం అంటే వీళ్ళు ఓన్లీ 20 మందిని రమ్మంటారు ఊళ్ళోకి వెళ్ళి, మేము అందరం వస్తాం సార్ అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఆ లెటరు చూపిస్తాను నేను దొరికితే. సో ఇట్లా జనం కూడా అంటే ఒక ఊర్లో సూర్యాపేటకు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఊరు నుంచి ఒక ఆయన లెటర్ రాసిరు, నల్గొండ నుంచి. ఏంది ఆ లెటరు? ఆ ఊరోళ్ళు రాసిరు, సార్ పలానా ఊరు మాది, ఈ ఊర్లో నుంచి మేము మీ సభ కోసము మీరేం మాట్లాడతారో మిమ్మల్ని చూడడం కోసము ఆతృతగా ఎదురు చూస్తున్నాము. ఊర్లో మేము చెప్తే అందరం వస్తామని చెప్పేసి ఊరు మొత్తం కదులుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు మీ ఊరు నుంచి కేవలం 20 మందినే రండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మేము 20 మంది కాదు సార్, మేము 200 మంది వస్తాం, మా ఊర్లో ఉన్న వాళ్ళు అందరం వస్తాం. మేము దయచేసి మాకు ఆ బస్సు సౌకర్యం ఒక్కటి ఏర్పాటు చేయండి, అంటే ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేయండి. టికెట్లు మేము పెట్టుకుంటాం, ఖర్చు మేము పెట్టుకుంటాం, కానీ ఆ రోజుకు వెహికల్స్ దొరకవు కాబట్టి ఒక రవాణా సౌకర్యం ఏర్పాటు చేయండి. మీరు మాకు బో పెట్టాల్సిన పని లేదు, మాకు నీళ్ళు ఇవ్వాల్సిన పని లేదు, మాకు వాటర్ బాటిల్ ఇవ్వాల్సిన పని లేదు, మాకు ఏ బిర్యానీలు ఏ బీర్లు ఏవి వద్దు, మేము వస్తాం సార్ అని చెప్పేసి ఒక లెటర్ రాసిరు. ఆ లెటర్ దొరకలేదు, సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది ఆ లెటర్. అంటే జనమే స్వచ్ఛందంగా రావడం కోసము, జనమే కేసీఆర్ సభకు రావడం కోసము ఇట్లా సోషల్ మీడియాను కూడా వాడుకుంటా ఉన్నారు. ఇట్లా మేము వస్తాము, మాకు మీరు ఈ లెటర్ చూస్తారని కూడా మేము అనుకుంటున్నాం సార్ అని చెప్పేసి అందులో రాసిరు. నిజంగా చాలా ఎమోషనల్గా ఉంది ఆ లెటర్ కూడా. ఇట్లా బీఆర్ఎస్ కార్యకర్తలే కాదు, తెలంగాణ సమాజం కూడా కాస్త ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంది. ఇంకొక రోజులో సభ జరగబోతూ ఉన్నది. అయితే ఈ సభలో ఏం మాట్లాడతాడు కేసీఆర్? సరే జనం అంతా వస్తారు జనం, ఇప్పుడు రావడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. జనం కూడా ఆకలితో ఉన్నారు, కడుపు మండి ఉన్నారు, కడుపు ఎండి ఉన్నారు, చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది తెలంగాణ మొత్తం తెలుసు, తెలంగాణ సమాజం మొత్తానికి తెలుసు. నమ్మి నానబోస్తే పుచ్చి బూరెలైనట్టుగా నమ్మి కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు వేస్తే జనాన్ని వాళ్ళు ఎట్లా టోకరా పెడతా ఉన్నారో, ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో, మాట్లాడుతోళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టి దాడులు చేసి జైళ్లకు పంపించి ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారో తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది, తెలంగాణ సమాజం అనుభవిస్తుంది. అనుభవం ఇప్పుడు ఏమంటారు, ఎవరికైనా స్వయంగా జరిగితే ఆ అనుభవం ఇచ్చినటువంటిది ఇంకోటి లేదు. సో కాబట్టి తెలంగాణ సమాజం అనుభవిస్తూ ఉన్నది. కాబట్టి ఇలా కేసీఆర్ సభకు రావడానికి వాళ్ళు ఆసక్తికరంగా ఉన్నారు, ఎట్లాగనైనా వస్తారు. నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అన్నాడు కదా దానం నాగేద్దరు, కేసీఆర్ సభకు జనం వస్తారు, బాగా జాబ్తా వస్తారు, సక్సెస్ అవుతుంది అని. కాంగ్రెస్ వాళ్ళకు కూడా నమ్మకం ఉంది వస్తారు అనేది. సో జనం వస్తారు, 10 లక్షలు వస్తారా, 15 లక్షలు వస్తారా, 5 లక్షలు వస్తారా, 20 లక్షలు వస్తారా, ఎంత వస్తారా, కానీ ఆ వేదిక నిండిపోతుంది, జనం కిక్కిరిసిపోయేటువంటి అవకాశము అద్భుతంగా ఉన్నది. కానీ ఆ సభలో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు అనేది మాత్రమే చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకంటే కేసీఆర్ ముందు ఇప్పుడు చాలా చాలా లక్ష్యాలు ఉన్నాయి. కేసీఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి 39 స్థానాలకు పరిమితమైంది. 100 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి, 80 స్థానాల్లో గెలుస్తామని చెప్పేసి అనుకున్న వాళ్ళు 39 స్థానాలకే వాళ్ళు పరిమితమయ్యారు. తర్వాత జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలో కూడా గెలవలేకపోయారు.
వాళ్ళకు 0 వచ్చింది లోక్సభలో. తర్వాత పార్టీ కొంత డీలా పడింది. పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిర్రు పార్టీని కాదని. అంటే 39 నుంచి 29 అయింది. ఆ 29లో కూడా ఒకరు పాపం ఆమె పేరు ఏం పేరు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత, ఆమె చనిపోయారు, అకాల మరణం చెందిరు రోడ్డు ప్రమాదంలో. సో ఇట్లా వాళ్ళ సంఖ్య 28కి పడిపోయింది ఎమ్మెల్యేల సంఖ్య. ఇదంతా నడుస్తూ ఉన్నది. పార్టీకి దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ వాడుకుంటూ వస్తూనే ఉన్నది. కానీ కేసీఆర్, ఆ పార్టీ కార్యకర్తలు, ఆ పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఒక మొండి ధైర్యంతో ఉన్నారు. ప్రజలు తప్పకుండా తెలుసుకుంటారు, మళ్ళీ కూడా ప్రజలు మనకు పట్టం కడతారు. కానీ ప్రజల సమస్యలను మనం ఎత్తి చూపాలని చెప్పేసి వాళ్ళు దాదాపు సంవత్సరం కాలం నుంచి అలు పెరగకుండా ప్రజల్లో కొట్లాడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఏ సమస్య వచ్చినా కానీ ముందుండి నిలబడతా ఉన్నారు. సో కాబట్టి అంతా అసెంబ్లీలో ఓడిపోయినా, లోక్సభ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 0నే వచ్చినా, ఏం ఒక్క సీటు కూడా రాకపోయినా, తర్వాత పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినా, ఎంతమంది వెళ్ళిపోయినా కానీ కేవలము కార్యకర్తలు, పార్టీకి ఉన్నటువంటి ప్రజల మీద ఉన్నటువంటి బలమైన నమ్మకమే ఇలా పార్టీ నిలబెట్టింది.